రఘునాథ్ గారు అమ్మాయి. డిస్క్రిమినేటివ్ అండ్ కంపేరిటివ్ అబ్జర్వేషన్ ఆఫ్ హోమియోపతిక్ రెమెడీస్ ఇన్ ట్రీటింగ్ కేసెస్ ఆఫ్ వీపింగ్. అంటే వీపింగ్ కూడా సిమ్టమే, ఏడవడం కూడా సిమ్టమే. హోమియోపతి ఏడినట్టుంది, ఏడవడం కూడా సిమ్టమే అనుకోకండి. ఎందుకంటే ఏడుపు కూడా అంతా ఒక రకంగా ఉండదు. అది ఆ వీపింగ్ ఏడవడం కూడా రకరకాలుగా ఉంటుంది. ఆ ఏడుపులో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి వాటిని బట్టి దాన్ని ఏ రకంగా అబ్జర్వేషన్తో ఏ రెమెడీస్లోకి వెళ్తుంది అనేటువంటిది ఇప్పుడు ఆ విశ్లేషణ అనేటువంటిది మనం డాక్టర్ సుబ్బలక్ష్మి అని తెలియజేస్తుంది. హోమియోపతిక్ రెమెడీస్ ఇన్ ట్రీటింగ్ కేసెస్ ఆఫ్ వీపింగ్. ఈ వీపింగ్ డిస్పోజిషన్ అనేది మనకి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఫిజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా వస్తుంది. సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అంటే ప్రొలాంగ్డ్ సప్రెషన్ ఆర్ ప్రొలాంగ్డ్ డిప్రెషన్, ప్రొలాంగ్డ్ సఫరింగ్. అంటే ఏదైనా ఒక డిసీజ్, పారాలసిస్ ఆర్ ఎనీ స్కిన్ సిమ్టమ్, అలా ఏదైనా ప్రొలాంగ్డ్ సఫరింగ్ వల్ల, ఆర్ ఫియర్, షాక్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ డియర్ వన్స్, ఆఫ్టర్ లాస్ ఇన్ బిజినెస్, ఈ అబౌవ్ కాజెస్ వల్ల మనకి మెంటల్గా వీపింగ్ డిస్పోజిషన్ వస్తుంది. యూజువల్గా మనకి వీపింగ్ డిస్పోజిషన్ ఎక్కువ ఉండే డ్రగ్స్ యాసిడ్ ఫాస్, లైకోపోడియం, ఇగ్నీషియా, స్టెఫ్సాగ్రియా, ఆరమెట్, నాట్రమూర్ అండ్ ఆంబ్రగ్రీషియా. ఇప్పుడు యాసిడ్ ఫాస్లోకి వస్తే వీళ్ళు కంటిన్యూస్గా చాలా ఇయర్స్ సారఫుల్ హిస్టరీ కానీ మానసికంగా బాగా దెబ్బలు తగిలిన వారు మనకి యూజువల్గా లైకోపోడియం ఆర్ యాసిడ్ గ్రూప్ పేషెంట్స్ అవుతారు. యాసిడ్ ఫాస్ పేషెంట్స్ అయితే వీడు ఫస్ట్ మెంటల్గా వీక్ అయిపోతాడు అనమాట. మెంటల్గా వీక్ మీన్స్ మెమరీ లాస్ అయిపోతుంది, ప్లస్ గ్రాస్పింగ్ లెవెల్స్ తగ్గిపోతాయి, హోప్లెస్ అయిపోతాడు, నిరాశ అనమాట. నెక్స్ట్ గ్రాడ్యువల్గా వీడికి ఫిజికల్ వీక్నెస్ వస్తుంది. ఫిజికల్ వీక్నెస్ అంటే కొంచెం వర్క్ చేసినా టైర్డ్ అయిపోవడం అట్లా ఫిజికల్ వీక్నెస్ వస్తుంది. వీడికి కన్సలేషన్, ఎగ్రేషన్ అనమాట. ఎప్పుడు వాడికి ఏంటంటే నీకేం పర్వాలేదు, తగ్గిపోతుంది అంటే వాడికి కొంచెం బూస్టింగ్లా ఉంటుంది అనమాట. ఈ కన్సలేషన్, ఎమల్రేషన్ అనేది మనం అర్జెంటమ్ నైట్రికంలో కూడా చూస్తాం. ఈ యాసిడ్ ఫాస్ ఇలాగే మనకి లైకోపోడియం పేషెంట్తో కంపారిటివ్గా వస్తే యాసిడ్ ఫాస్లో మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గడం ఉండదు. లైకోపోడియం పేషెంట్కి వస్తే ఫస్ట్ వాడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి ప్లస్ యాసిడ్ ఫాస్ పేషెంట్ వాడు కంటిన్యూస్గా డిప్రెస్డ్ మూడ్ ఉంటుంది ఆల్ ఓవర్ ద డే. వేరేజ్ లైకోపోడియం పేషెంట్ అయితే డే అంతా డిప్రెస్డ్ మూడ్ లేకపోయినా కొద్దిసేపు యాక్టివ్గా ఉంటాడు, కొద్దిసేపు ఆ డిప్రెస్డ్ మూడ్లో ఉంటాడు. ప్లస్ లైకోపోడియం పేషెంట్కి మనకి ఈ డైజెషన్ డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. యాసిడ్ ఫాస్లో మనం డైజెషన్ డిస్టర్బెన్సెస్ అంత అబ్జర్వ్ చేయం. లాయర్స్, టీచర్స్, డాక్టర్స్ మార్నింగ్ నుంచి ఇంకా రాత్రి వరకు పర్సనల్ లైఫ్ అనేది అసలు ఉండదన్నమాట వాళ్ళకి. కంటిన్యూస్గా ఏంటంటే డాక్టర్స్ ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూస్ పేషెంట్స్తో వాళ్ళ టైం అంతా ఉండి, టీచర్స్ కూడా ఏంటంటే మార్నింగ్ లేవడం, 6కి లేవడం, ట్యూషన్స్, తర్వాత స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ వచ్చాక ట్యూషన్స్. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా పూర్తిగా పర్సనల్ లైఫ్ ఉంటుంది అనమాట. వాళ్ళు కొన్ని ఇయర్స్ అలా కంటిన్యూ అయ్యేసరికి మనకి లైకోపోడియం పేషెంట్స్ కింద అయిపోతారు. జనరల్గా ఈ లైకోపోడియం పేషెంట్ వాడు తన ఇది వరకు ఉన్న తన శక్తి సామర్థ్యాల గురించి అయ్యో అది వరకు నేను చాలా ఎక్కువగా చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని, చాలా ధైర్యంగా ఉండేవాడిని, ఇప్పుడు అలా లేనని తలుచుకుని ఏడుస్తూ ఉంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాయర్ ప్రీవియస్గా బాగా వాదించేవాడు, అతని వాదనకు ఈవెన్ జడ్జెస్ కూడా నిర్గాంతపోయేవారు అనమాట. వాడు అది తలుచుకుని ఇప్పుడు ఏడుస్తూ ఉంటాడు అనమాట. వీడికి లైకోపోడియం పేషెంట్ ఎవరైనా అప్రిషియేట్ చేస్తే అబ్బా మీరు ఎంత బాగా చెప్పారండి అంటే, వాడు స్టేజ్ మీద ఒక కవిత చెప్పాడు లేకపోతే ఒకటి చెప్పాడు, మీరు ఎంత బాగా చెప్పారండి అంటే వాడికి ఏడుపు వస్తుంది అనమాట. జనరల్గా అప్రిషియేట్ చేస్తే మనకి ఎవరికైనా సంతోషం అనిపిస్తుంది. వీడికి ఏంటంటే మీరు కాబట్టి నన్ను పొగడారండి అని వాడు ఏడుస్తాడు అనమాట. నెక్స్ట్ వీడికి కంటిన్యూస్గా ఫ్యూచర్ గురించి ఎక్కువ వర్రీ ఉంటుంది.
వీడికి ఏంటంటే వీడు ఈవెన్ 40 years ఏజ్ వాడు కూడా నేను ముసలివాడిని అయిపోయాను అన్న ఫీల్ ఉంటుంది అనమాట. సో దానివల్ల వాడు నేను చనిపోయేలో పిల్ల పెళ్లి చేసేయాలి, అప్పులు తీర్చేయాలి, లేదంటే ఇల్లు కట్టేసుకోవాలి, అలా ప్రతిదానికి చనిపోయే లోపు అన్న తోకను తగిలిస్తూ ఉంటాడు. ఈ ఫ్యూచర్ గురించి ఎక్కువ భయపడేవారు, వర్రీ పడేవాళ్ళు మనం నాట్రమూర్, యాసిడ్ ఫాస్, ఆర్జెంటోనాటికం, ఆరమెట్ పేషెంట్స్లో కూడా అబ్జర్వ్ చేస్తాం. ప్లస్ ఏదైనా సరదాగా అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వీడికి లైకోపోడియం పేషెంట్ వాడు అక్కడ సరదాగా సంతోషంగా గడుపుకున్న ఏడుపు వస్తుంది అనమాట. ఎందుకంటే రేపు పొద్దున్న అందరం కలుస్తామో లేదో, ఇలా ఉంటామో లేదో, రేపు ఏమవుతుందో, ఎవరికేమవుతుందో అంటే వాడికి ఎప్పుడు అన్నిట్లో కూడా ఫ్యూచర్ గురించి భయం అనమాట. సో వాడు అప్పుడు ఏడుస్తాడు అది తలుచుకుని. నెక్స్ట్ ఇగ్నీషియా పేషెంట్స్. ఇగ్నీషియా పేషెంట్స్ వీళ్ళు ఏంటంటే హస్బెండ్ బాగా నాన్ కోఆపరేటివ్ హస్బెండ్, లేకపోతే బాగా టార్చర్ పెట్టేవాడు, అత్తగా టార్చర్, లవ్ ఫెయిల్యూర్ ఆర్ డెత్ ఆఫ్ డియర్ వన్స్, బిజినెస్లో లాస్, ఈ రీజన్స్ వల్ల ఇగ్నీషియా పేషెంట్స్ అవుతారు. సో వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి అన్కంట్రోలబుల్ వీపింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎంత అన్కంట్రోలబుల్ అయిపోతుందంటే వాళ్ళు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటారనమాట. జనరల్గా మనకి అన్కంట్రోలబుల్ వీపింగ్ వచ్చి ఎవరైనా డెత్ ఆఫ్ డియర్ వన్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇగ్నీషియా పేషెంట్స్ ఎక్కువ యాక్టివ్గా ఉంటారు, వీళ్ళు చాలా సెన్సిటివ్, డెలికేట్, అండ్ వీళ్ళు మనకు డాక్టర్కి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పేటప్పుడు ఈజీగా ఏడ్చేస్తారనమాట. ప్లస్ వాళ్ళని ఎవరైనా హర్ట్ చేసినా కూడా ఏడుస్తారు, ఏడుస్తానే వాళ్ళతో రివర్స్లో పోట్లాడతారు కూడా. జనరల్గా వీళ్ళకి మనం మెమరీ లాస్ కానీ, వీక్నెస్ కానీ, ఫిజికల్ వీక్నెస్ కానీ అబ్జర్వ్ చేయం. వీడు ఇగ్నీషియా వాడు జనరల్గా పాతవి జరిగిపోయిన సాడ్ ఈవెంట్స్ గురించి తలుచుకుని ఏడుస్తూ ఉంటాడు. ఎక్కువ వర్కింగ్ ఉమెన్స్ ఇగ్నీషియా పేషెంట్స్ అవుతారు. వీళ్ళు ఏంటంటే హిస్టరికల్గా ఉంటారు. ఒకవేళ వాడికి ఏడుపు వస్తే ఏడుస్తూనే ఉంటారు అనమాట, నవ్వు వస్తే ఇంకా నవ్వుతూనే ఉంటారు. వీళ్ళకి డ్రగ్ ఆఫ్ పారాడాక్సిస్ అని కూడా అంటాం ఇగ్నీషియా. ఎందుకంటే అక్కడ ఏడ్చే సందర్భం అంటే ఎవరైనా చనిపోయారు, లేకపోతే అక్కడ ఏడ్చే సందర్భం అయితే వీడికి నవ్వు వస్తుంది అనమాట. లేదు అక్కడ నవ్వే సందర్భం అంటే ఏడ్చేస్తాడు, ఏడుపు వస్తుంది, నవ్వుతా నవ్వుతా కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటాడు వీడు. ప్లస్ వీళ్ళు అగ్నీషియా వాళ్ళు సెన్సిటివ్ టు స్మెల్స్ ఉంటుంది. అంటే మనకి సన్నజాళ్ళు, మల్లెపూలు ఇలాంటి వాసనలు మనకి ప్లెజెంట్గా ఉంటాయి, కానీ వీడికి ఏంటంటే హెడేక్ వచ్చేస్తుంది ఆ స్మెల్స్కి. వీళ్ళకి కన్సలేషన్, అగ్రేషన్, అయ్యో ఏడుస్తున్నారు కదా అని మనం ఓదారిస్తే ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేస్తుంది అనమాట. సేమ్ అంటే ఇలాగ అన్ని ఎక్స్ట్రీమ్ అనేది ఈ కాఫ్లో కూడా అబ్జర్వ్ చేస్తాం. వన్స్ వాళ్ళు దగ్గడం మొదలు పెడతంటే కాఫ్ అగ్రవేట్స్ కాఫ్ అంటాం. నెక్స్ట్ నాట్రమూర్. ఈ నాట్రమూర్ జనరల్గా ఇగ్నీషియా వేసాక ఇంకా సిమ్టమ్స్ మనకి అట్లా లింగర్ అవుతూ ఉంటే నాట్రమూర్ వేస్తే ఆ సిమ్టమ్స్ కట్ అవుతాయి. ఈ నాట్రమూర్ వాడు కూడా ఆల్వేస్ థింగ్స్ ఆఫ్ పాస్ట్ అన్ప్లెజెంట్ థింగ్స్. అన్ప్లెజెంట్ థింగ్స్ అంటే ఎప్పుడో ఒక 10 years బ్యాక్ వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు చనిపోయారు, అది కూడా ఇప్పుడు ఫ్రెష్గా జరిగినట్టు తలుచుకుని ఏడుస్తాను అనమాట. జనరల్గా మనకి డేస్ అయ్యే కొద్దీ అది హీలింగ్ వచ్చేస్తుంది కదా, అంత వర్రీ ఉండదు మనకి. కాకపోతే 10 years బ్యాక్ అయింది కూడా వాడు ఇప్పుడు తలుచుకుని ఫ్రెష్గా జరిగినట్టు ఏడుస్తాడు అనమాట. వీళ్ళు ఏంటంటే అది ఆ లాస్ అయిందన్నది యాక్సెప్ట్ చేయలేడు. అంటే ఇంకా వాళ్ళు లేరు, తిరిగి రారు అన్నది వీడు యాక్సెప్ట్ చేయలేరు అనమాట. ఈ బేసిస్ మీద ఈకే గారు ఒక అతనికి ఫ్రాక్చర్ యాక్సిడెంట్లో ఒక హ్యాండ్ కట్ అయిపోతుంది. కట్ అయిపోయాక అతనికి ఆ హ్యాండ్ బాగా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఎంత పెయిన్ వస్తుందంటే వాడికి నిద్ర కూడా పట్టదనమాట. వాడికి డాక్టర్స్కి చెప్తాడు, నీకు ఆ చెయ్యలేదు, నీకు ఎందుకు నొప్పి వస్తుంది అని వాళ్ళు అంటారు. కానీ వీడేంటంటే నాకు ఆ చెయ్యి నొప్పి వచ్చేస్తుంది అంటాడు. ఈకే గారు ఈ బేసిస్ మీద వాడికి నాట్రమూర్ 1M వేశారు. అంటే ఏంటంటే వాడికి హ్యాండ్ లేదు, కాకపోతే వాడు అది ఆ మైండ్ యాక్సెప్ట్ చేయదన్నమాట. అది లేదు, అది తిరిగి రాదు అన్న విషయాన్ని మైండ్ యాక్సెప్ట్ చేయదు. ప్లస్ వీళ్ళకి ఏడుస్తారు, వీపింగ్ ఆల్టర్నేట్స్ విత్ లాఫింగ్. ఏడుస్తారు, ఏడుస్తా నవ్వుతారు అనమాట. వీడికి కూడా ఎవరైనా ఓదార్స్తే నచ్చదనమాట.
మరి ఏంటంటే ఎవరన్నా ఏం కాదులే అని ఓదార్స్తే వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళు మళ్ళీ అర్థం చేసుకోరు, వీళ్ళకి వీళ్ళని మళ్ళీ అర్థం చేసుకోవడం చేత కాదు అన్న ఫీలింగ్లో ఉంటాడు. అందుకని ఎవరన్నా ఓదార్స్తే వాడికి నచ్చదు. వీళ్ళకి అన్రిక్విటెడ్ ఎఫెక్షన్స్ ఉంటాయి, అంటే మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్. మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ అంటే ఆ మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ వల్ల వీళ్ళకి కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అంటే ఒక యంగ్ గర్ల్ మంచిగా, అంటే బాగా చదువుకున్న అమ్మాయి, మంచిగా రిచ్, ఆ అమ్మాయి వచ్చి పక్కన అంటే ఒక మ్యారీడ్ మెన్ ఆర్ బెగ్గర్ వాడితో ప్రేమలో పడుతుంది అనమాట. వాడిని చూసి వాడిని పెళ్లి చేసుకోవాలి, వాడిని అలా అంటే అక్కడ ఉండాల్సిన చోట ఉండవు అనమాట. మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్. నెక్స్ట్ స్టాఫ్సాగ్రియా. వీటికి కంప్లైంట్స్ డ్యూ టు సప్రెషన్ ఆఫ్ యాంగర్ ఆర్ సప్రెషన్ ఆఫ్ గ్రీఫ్ వల్ల యూజువల్గా మనకి యాసిడ్ ఫాస్ పేషెంట్స్ అవుతారు. స్టాఫ్సాగ్రియా వీడికి బాధ ఎంత ఉన్నా బయటకు ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట. వాడు లోపలే కుమిలిపోతాడు. ఒకవేళ వాడు ఎక్స్ప్రెస్ చేయాలంటే మనం ఆ డాక్టర్ బాగా వాడిని టచ్ చేస్తే కానీ వాడు ఎక్స్ప్రెస్ చేయడు. అస్సలు వీడు బాధ దేన్ని షేర్ చేసుకోడు. ఇన్ కేస్ వీడికి కోపం వచ్చినా ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడు, ఇంట్లోంచి వెళ్ళిపోయి కామ్గా ఉంటాడు. కాసేపటికి వచ్చేస్తాడు అనమాట. ఆ కోపం కానీ బాధను కానీ ఎక్స్ప్రెస్ చేయడు. ఆఫీస్లో ఎంత వర్రీ ఉన్నా, ఇన్ కేస్ వీడు జాబ్ పోయే టెన్షన్ ఉన్నా ఇంటికి వచ్చి వైఫ్కి చెప్పడు. ఆ వైఫ్కి వేరే వాళ్ళ ద్వారా తెలియాలి, కానీ వీడంతటి వీడు చెప్పడు అనమాట. జనరల్గా కొంతమంది షేర్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి వల్ల షేర్ చేయలేకపోతారు. ఎగ్జాంపుల్, ఇంటి పెద్ద వాళ్ళ ఇంట్లో బాగా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు చనిపోయారు, ఇంటి పెద్ద. ఒకవేళ ఇతను ఏడుద్దామన్నా ఇంట్లో, ఒకవేళ ఇతను ఏడిస్తే ఇంట్లో వాళ్ళు ఓదార్చే వాళ్ళు ఉండరు. ఇతను ఏడిస్తే వాళ్ళు ఇంకా బాధపడతారు కదా. సో ఇతనికి ఏంటంటే అక్కడ అవకాశం ఉండదు, ఏడ్చే అవకాశం ఉండదు. సో అందుకని వీడు ఏడవకుండా లోపల ఆ బాధ దాచుకోవడం వల్ల కొన్నాళ్ళకి ఈ స్టాఫ్సాగ్రియా వాళ్ళు అయిపోతారు. ఈ స్టాఫ్సాగ్రియా వాళ్ళు ఏంటంటే కొన్ని ఇయర్స్ అయ్యేసరికి వీళ్ళకి నిద్ర పట్టదు. కంటిన్యూస్గా అవే ఆలోచనలు. కొన్ని కేసెస్లో ఏంటంటే వీళ్ళు ఈ ట్రాంక్లైజర్స్ కూడా అలవాటు పడతారు. పాల్పిటేషన్స్ వస్తాయి, అంటే చిన్న సౌండ్ విన్నా వీళ్ళకి పాల్పిటేషన్స్ వచ్చేస్తాయి. మనం కొంచెం గట్టిగా మాట్లాడుకున్నా వీళ్ళకి గుండెదడ వచ్చేస్తుంది. స్టాఫ్సాగ్రియా. ఇప్పుడు ఆర్ఎంఎట్. ఈ ఆర్ఎంఎట్ పేషెంట్స్ ఎక్కువగా వీళ్ళు నెగటివ్, వాళ్ళు ప్రతిదీ అండర్స్టాండింగ్ నెగిటివ్గా అర్థం చేసుకుంటారు. ఆల్వేస్ డార్క్ సైడ్ ఆఫ్ అన్ని డార్క్ సైడ్ చూస్తారు అనమాట. అంటే వీడు అందంగా ఉన్నా కానీ నేను బాగలేదు, నేను అందంగా లేను అనేసి ఆ ఫీలింగ్. ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది అనమాట వీడికి. నేను దురదృష్టవంతుణ్ణి అంటే వీడేంటంటే పక్క వాళ్ళు ఎవరైనా మనం ఎక్కడికైనా వెళ్దాం రా అంటే ఎందుకు నేను దురదృష్టవంతుణ్ణి, నాకేం కలిసి రాదు, ఒకవేళ నేను నీతో వస్తే మళ్ళీ నీకు కూడా పని అయ్యేది అవ్వదు అనేసి అంటూ ఉంటాను అనమాట. వీటికి జనరల్గా ఏజ్ వచ్చిన వాళ్ళు ఇంట్లో పిల్లలు అది బాగా నెగ్లెక్ట్ చేసేయడం వల్ల వాళ్ళు ఆ డిప్రెషన్తో ఆర్ఎంఎట్ పేషెంట్స్ అవుతారు. మనకి ఆర్ఎంఎట్ పేషెంట్స్కి సూసైడల్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. ఈ ఆర్ఎంఎట్ పేషెంట్స్ ఈ కంటిన్యూస్ సఫరింగ్ వల్ల కూడా ఆర్ఎంఎట్ పేషెంట్స్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెరాలసిస్ వచ్చింది ఒక అతనికి, వాడు ఏంటంటే హోప్ ఉంటుంది ట్రీట్మెంట్ చేయించుకుందాం వాడికి తగ్గుతుంది అని, హోప్తో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, అక్కడ తగ్గదు. సరే అని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, సేమ్ హోప్, అంతే హోప్ ఉంటుంది, అక్కడ తగ్గదు. ఇలా కంటిన్యూస్గా కొన్ని చాలా ట్రీట్మెంట్స్ అయ్యేసరికి వీడికి ఏంటంటే ఆ ఆశ అనేది చచ్చిపోతుంది అనమాట. ఇంకా మనకి తగ్గదు అన్న దీనిలోకి వచ్చేస్తాడు. దీనిలోకి వచ్చేసి ఇంకా సూసైడల్ టెండెన్సీ వస్తుంది.
ఆ సూసైడల్ టెండెన్సీ వచ్చినప్పుడు మనం ఆర్ఎంఎట్ వేయాలి వాడికి. ఆర్ఎంఎట్ వేసాక అప్పుడు వాడు కాన్స్టిట్యూషనల్కి వెళ్తే అప్పుడు ఆర్ఎంఎట్ అది పనిచేస్తుంది. ఇన్ కేస్ డైరెక్ట్ వాడు కాన్స్టిట్యూషనల్ వేస్తే ఇది ఆ డిప్రెషన్ అనేది దానివల్ల అది మనకి వర్క్ చేయదు. వీటికి ఏంటంటే నేను జీవితంలో ఇంకా దేనికి పనికిరాను అన్న ఫీల్ ఉంటుంది. వీడు ఏంటంటే అలా డిప్రెస్ అయ్యాయి ఇంకెవ్వరికి చెప్పకుండా ఒకేసారి సూసైడ్ చేసేసుకుంటాను అనమాట. అదే మనకి ఎనకార్డియం వాడంటే నేను చేస్తా 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 తెల్లారులేస్తా అంటూనే ఉంటాడు. వాడు బెదిరిస్తాడు కానీ చావడమాట ఎనకార్డియం వాడు. వెనకాడిని వాడు చచ్చినా చావడు. ఎందుకంటే చావడం అంతే ఇంత కష్టంగా ఉంటుందా అని. వీళ్ళని ఎవరైనా హర్ట్ చేసినా తిరిగి ఏమన్నారు అనమాట. ఓకే మనదేదో తప్పు ఉందిలే అందుకే వీళ్ళు మనల్ని అన్నారు అనేసి, అంటే వీళ్ళదే తప్పు అంతా వీళ్ళదే తప్పు అలానే ఆలోచిస్తారు అన్నమాట వీళ్ళు. అంతేకాని మన తప్పు లేదు వాడు ఎందుకు అన్నాడు వాడిని మనం తిరిగి అడగాలి అన్న ఇది ఉండదు ఆరమ్మటి వాడికి. ఆ లోపల కుమిలిపోతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఆమ్రాగ్రీషియా ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీలో కంటిన్యూస్గా, అంటే ఒకళ్ళు చనిపోయారు ఫ్యామిలీలో, అది కోలుకునే లోపే ఇంకొకళ్ళు చనిపోయారు, అది కోలుకునే లోపే అలా కంటిన్యూస్ డెత్స్ ఆర్ కంటిన్యూస్గా ఒక అతనికి కంటిన్యూస్గా బిజినెస్లో లాస్ వచ్చింది, సరే మనం తేరుకుందాం అనే లోపు ఇంకొక లాస్, ఇలా కంటిన్యూస్ బిజినెస్ లాస్ కానీ కంటిన్యూస్గా ఇలా డెత్ ఆఫ్ నియర్ వన్స్ కానీ ఒకరి తర్వాత ఒకళ్ళు ఇలా అయితే అమ్రాగ్రేషియాలోకి వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళకి ఏంటంటే ఇంకా మనం ఈ లైఫ్ అనేది వర్త్ లివింగ్ కాదు అన్న ఫీల్లోకి వెళ్ళిపోతాడు. వీడికి మ్యూజిక్ ఇంటాలరబుల్, అసలు మ్యూజిక్ వింటేనే వీడు సిక్ అయిపోతాడు ఆమ్రాగ్రేషియా వాడు. నెక్స్ట్ పల్స్టిల్లా వాళ్ళు జనరల్గా ఏంటంటే వీళ్ళు కుండపోతగా ఏడుస్తారు అనమాట. అంటే ఇప్పుడు పేరెంట్స్ తిడితే పిల్లలు ఏడుస్తారు, అంటే ఎదురు చెప్పరు. హస్బెండ్ తింటే వైఫ్ ఏడుస్తుంది. మనకి డాక్టర్ దగ్గర కూడా వాళ్ళు కంప్లైంట్స్ చెప్పేటప్పుడు ఏడుస్తారు అనమాట. ఏడుస్తున్నారని మనం ఏమనంటే ఈజీగా అంత ఎలా ఏడుస్తున్నారో అంత ఈజీగా వాళ్ళని డైవర్ట్ చేయగలం అనమాట. ఈ పల్స్టిల్లా పేషెంట్స్ చాలా సాఫ్ట్, డొసైల్, మైల్డ్గా ఉంటారు, ఎదురు చెప్పరు అనమాట. ఇన్ కేస్ వాళ్ళకి నచ్చకపోయినా అది చేస్తారు, అంటే చెప్పారు కదా మనం ఎదురు చెప్పకూడదు అని. బొద్దుగా ఉంటారు, వీళ్ళకి పిరికితనం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ట్రబుల్స్ కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ ఎవరితో అయినా చెప్తున్నప్పుడు ఊరికే ఏడుపు వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి ఏదైనా సిక్ అయితే దీనంగా ఏడుస్తారు. అదే మనకి క్యామిల్లా వాడకు దీనంగా కాదు, వాడు ఏడుస్తున్నాయంటే ఒక 10 మంది వాడిని కాన్సన్ట్రేట్ చేయాలి. అదే క్యామిల్లా తల్లి ఉందంటే ఒక 10 మంది చుట్టూ వెళ్ళే వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట ఆ పిల్లల్ని చితక్కొమ్మడం వాళ్ళు ఏం చేసినా. క్యామిల్లా వాడు ఏంటంటే వాడు ఏడుస్తాడు తప్పించి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడు. ఇంకా మరీ బాధ ఎక్కువైపోతే గదిలోకి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు అనమాట పల్స్టిల్లా వాడు. అదే కాలేజ్ వెళ్ళే గర్ల్స్ అయితే ఇంకా బాత్రూంలో కూర్చొని ఏడ్చేసి కళ్ళు తుడిచేసుకుని బయటకు వచ్చేస్తారు. వీళ్ళకి ఎమెల్రేషన్ అని ఓపెన్ ఎయిర్ ఉంటుంది, ఈవినింగ్ ఎమెల్రేషన్, ఓపెన్ కూల్ ఎయిర్ ఎమెల్రేషన్ ఉంటుంది, కన్సలేషన్ ఎమెల్రేషన్ ఉంటుంది. వాళ్ళు బాధపడుతున్నారు మనం ఏం కాదు తగ్గిపోతుంది అంటే వాళ్ళకి సంతోషపడిపోతారు అనమాట. అదే మనకి ఆర్నిక వాడిని ఒరే తగ్గుతుందిరా నీకు అనేసి అంటే వాడు వీడేంటి నాకు తగ్గుతుంది అన్నాడు, అట్లా డాక్టర్ అవునా కదా అంటాడు అనమాట. వాడికి తగ్గుతుంది అని మనం చెప్పకూడదు ఆర్నిక వాడికి అయితే. నెక్స్ట్ హయోసియమస్ వాడికి ఫిజికల్ సఫరింగ్స్ వల్ల వాడికి భయం వస్తుంది అనమాట. వాడికి ఏంటంటే ఏ చిన్నది వచ్చినా ఇది క్యాన్సర్ అయిపోతుంది, లేకపోతే హార్ట్ కంప్లైంట్, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తే ఇది హార్ట్ కంప్లైంట్ అయిపోతుంది అన్న భయం, కంటిన్యూస్గా రోగధ్యానం ఉంటుంది వీడికి. ఆ భయంతో వాడికి కొన్నాళ్ళు పోయేసరికి ఆ భయం ఎంత భయం వస్తుందంటే
ఆ భయంతో ఏడుస్తాడనమాట. డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇది మనకి తగ్గదు అంటే చిన్న కంప్లైంట్, అది పెద్ద కంప్లైంట్ కాదు, చిన్న కంప్లైంట్ అయినా కానీ వాడు అలా నెగిటివ్గా అంటే ఇన్క్యూరబుల్ వరకు ఆలోచించేస్తాడు అనమాట. పిల్లాడు చిన్న జ్వరం వచ్చినా తల్లి అమ్మో ఈ జ్వరం ఇదేదో జాండీస్ అయిపోద్ది, టైఫాయిడ్ అయిపోద్ది, ఇంకా అంటే ఒక డిసీజ్ ఉంటే అది ఎంత ఎక్స్ట్రీమ్ ఉంటే అంత ఎక్స్ట్రీమ్ వరకు ఆలోచించి ఆ భయం వల్ల ఏడుస్తాడు వీడు. ఎంత భయం ఉంటుందంటే ఇన్ కేస్ ఆ క్యాన్సర్ అన్న మాట కూడా పలకడానికి కొంతమంది హైసిఎంఎస్ పేషెంట్స్ పలకరు అన్నమాట. ఒక గడ్డ ఉంటే ఇదేదో గడ్డ ఉందండి, ఇది నాకు ఏదన్నా అనుమానంగా ఉందంటాడు, కానీ మీకు ఏంటంటే క్యాన్సర్ అదే అండి అదే అదే అనుమానంగా ఉంది అంటాడు. వాడికి ఏంటంటే అంత ఫియర్ అనమాట ఆ వర్డ్ పలకడానికి కూడా. నెక్స్ట్ వీపింగ్ డిస్పోజిషన్ మనకి పిల్లల్లో అయితే చిన్నపిల్లల్లో కూడా మనకి వీపింగ్ డిస్పోజిషన్ చూడొచ్చు. చిన్నపిల్లల్లో డిఫరెంట్ డ్రగ్స్ ఎలా ఉంటారంటే అదే పల్స్టిల్లో పిల్లలు అయితే ఏడుస్తారు, ఏడిస్తే సరే మనం ఎత్తుకుని అలా బయట చల్లగాల్లోకి తీసుకెళ్తే వెంటనే ఏడుపు ఆపేస్తారు అనమాట. ఎందుకంటే వీళ్ళకి కూల్ ఓపెన్ ఎయిర్ అమిలరేషన్ కనుక. నెక్స్ట్ వెంటనే కెమమిల్లా పిల్లలు వచ్చి వీళ్ళకి చిరాకు కోపం అనమాట. అంటే వీళ్ళకి వాళ్ళు అన్నది మనం చెయ్యకపోతే ఏడ్చేస్తారు. అదే పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు వైఫ్ ఏదో అడుగుతుంది, హస్బెండ్ వద్దన్నాడంటే వెంటనే ఆవిడకి ఫిట్స్ వచ్చి కింద పడిపోతుంది అనమాట. ఈ పిల్లలు ఎలా ఏడుస్తారంటే ఇంకా తల్లిదండ్రులకి అబ్బా వీడు ఏదో ఒకలా ఏడు బాపితే చాలు వీడు అడిగింది కొనిచ్చేద్దాం అని అంత చిరాకు పెట్టి ఏడుస్తారనమాట. వీళ్ళు ఏడ్చేటప్పుడు నేలకి కాళ్ళు వేసి కొట్టుకోవడం, తల గోడకేసి వేసి కొట్టుకోవడం, అరే వీడు కాళ్ళు నేలకు వేసి కొట్టుకుంటున్నాడు అనేసి ఒక పిల్ల ఏదన్నా వాడికి దెబ్బ తగులుతుందని పెట్టడానికి ట్రై చేస్తే అది తోసేసి మరీ ఏడుస్తారు అనమాట వీళ్ళు. అంటే వీడికి అటెన్షన్ గ్రాబింగ్ ఇష్టం, వాడు ఏడుపుకి ప్రఖ్యాత పొందాలన్నమాట. వాళ్ళందరూ వీడిని కాన్సన్ట్రేట్ చేయాలి. వీడికి ఏంటంటే లీస్ట్ టాలరెన్స్ టు పెయిన్ ఉంటుంది. అంటే యాక్చువల్గా అంత పెయిన్ ఉండదు, కొంచెం పెయిన్ ఉన్నా కానీ వాడు తట్టుకోలేడు అనమాట. చిన్న పెయిన్ కూడా చాలా గట్టిగా ఏడుస్తాడు. ఆ ఏడుపు అంటే క్యామిలా ఏడుపు ఏంటంటే చిరాకు కోపంతో వచ్చిన ఏడుపు అనమాట. ఆసిమం శాంక్టమ్ పిల్లలు ఏంటంటే వీళ్ళు కూడా మనకి క్యామిలా వాళ్ళు ఎత్తుకుంటే ఊరుకుంటారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు సరే మనం ఎత్తుకుంటే ఊరుకుంటారు అనమాట. వాంట్స్ టు క్యారీ ఆల్వేస్. ఆసిమం శాంక్టమ్ వాళ్ళు కూడా పిల్లలు ఏడుస్తున్నారు కదా అని మనం ఎత్తుకుని కాసేపు అటు ఇటు తిప్పితే ఊరుకుంటారు. అది కాసేపు ఊరుకుంటారు, మళ్ళీ ఏడుపు మొదలు పెడతారు. అలా ఒక అమ్మాయి 72 hours కంటిన్యూస్గా ఏడ్చిందట. ఏడిస్తే అప్పుడు ఈకే గారు ఆసిమం శాంక్టమ్ 200 వేస్తే ఏడుపు ఆపేసింది. జలాప ఈ పిల్లలు ఏంటంటే ఏడుస్తున్నారు కదా అని మనం ఎత్తుకుంటే వాడు వెనక్కి విరుచుకుని ఏడుస్తాడు అనమాట. ఎంత వెనక్కి విరుచుకుని ఏడుస్తాడంటే పిల్లాడు కింద పడిపోతాడేమో అని భయం వేస్తుంది మనకి, అంత విరుచుకుని ఏడుస్తాడు అనమాట. ఆ విరుచుకుని ఒక్కొక్కసారి స్టిఫ్ అయిపోయి ఫిట్స్ కూడా వస్తాయి అన్నమాట. అప్పుడు మనకి జలాప ఇండికేట్ అవుతుంది. బొరాక్స్లో ఈ పిల్లలు ఏంటంటే ఏడుస్తున్నారు కదా ఎత్తుకుని మళ్ళీ వాళ్ళు కింద ఉయ్యాల్లో దింపేటప్పుడు ఏడుస్తారు అనమాట. అరే పిల్లలు ఏడుస్తున్నారు మళ్ళీ మనం ఎత్తుకుని మళ్ళీ కిందకి దింపేటప్పుడు ఏడుస్తారు. అదేంటంటే ఎత్తుకుంటే ఊరుకున్నారు కదా అని ఇక్కడ మనం కెమమిల్లా వేయకూడదు. వాళ్ళు అంటే ఎప్పుడు ఏడుస్తున్నాడు అంటే ఉయ్యాల్లో దింపేటప్పుడు ఏడుస్తాడు, మళ్ళీ దింపేసాక కాసేపు నాకు ఊరుకుంటాడు. అంటే బొరాక్స్ వాడికి డౌన్వర్డ్ మోషన్ ఎగర్వేషన్ అనమాట. అది ఎత్తుకుంటే ఊరుకున్నాడు మనం కెమమిల్లా వేయకూడదు. అంటే వాడికి అబ్జర్వ్ చేయాలన్నమాట, ఆ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు, ఏ సరే అని ఉయ్యాల్లో పడుకోబెట్టిన వెంటనే పడుకోబెట్టేటప్పుడు ఏడుస్తాడు, పెట్టాక ఊరుకుంటాడు. ఈ డౌన్వర్డ్ మోషన్ ఎగ్రేషన్ అనేది మనం పెద్దవాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తాం. ఈ పెద్దవాళ్ళు చెప్తారు లిఫ్ట్లో కిందకు వెళ్తా ఉంటే వాళ్ళకి ఆందోళన వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ సినా పిల్లలు చాలా స్టెబర్న్ పిల్లలు, మొండి పిల్లలు అనమాట. వీళ్ళకి
కొత్త వాళ్ళు అంటే చాలా ఫియర్ ఉంటుంది. కొత్త వాళ్ళు చూస్తే బిగుసుకుపోతారు అనమాట. ఒకవేళ వాళ్ళు పలకరించారంటే వీళ్ళకి మొహం అంతా ఎర్రగా అయిపోతుంది. ఒకవేళ కొత్త వాళ్ళు పలకరిస్తే ఏడుస్తా అనమాట. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నా అంటే మావయ్య పలకరించాడట. ఏంటంటే వాడికి ఆ పలకరించడం అనేది నచ్చదు. ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వెళ్ళిపోతాడు అనమాట, ఒక గదిలోకి వెళ్ళిపోతాడు. అదే పేరెంట్స్ ఎవరైతే అనేసి వాడిని బలవంతాన్ని తీసుకొచ్చారంటే ఆ తల్లిని కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాడు వాడు. ఈ కొత్త వాళ్ళంటే భయం అన్నది వాడికి ఏంటంటే మొండితనం, కోపం అనమాట. ఈ పల్స్టిల్లా వాళ్ళకి కూడా కొత్త వాళ్ళంటే మొహమాటం అది ఉంటుంది, కానీ వాడు సాఫ్ట్. ఈ సినావాడు వచ్చి మొండి, స్వీట్స్ క్రేవింగ్ ఉంటుంది బాగా. వార్మ్స్, ఈ స్వీట్స్ క్రేవింగ్ వార్మ్స్లో, సినాలో ఎక్కువ వార్మ్స్ కూడా అబ్జర్వ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఆర్నిక. ఈ ఆర్నిక పిల్లలు రాత్రులు లేచి సడన్గా ఏడుస్తారు. సరే ఏడుస్తున్నారు కదా అని మనం ఎత్తుకుంటే ఇంకా ఏడుస్తారు అనమాట. ఎందుకంటే ఆర్నిక టచ్ అగ్రివేషన్. సరే ఏడుస్తున్నాడు కదా అని తల ముట్టుకుని, జనరల్గా మనం జోకొడతాం కదా, తల పట్టుకుని ఇట్లా జోకొడితే వాడికి ఆ ఏడుపు ఇంకా పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఆర్నిక వాడికి హెడ్ జనరల్గా వాడు టచ్ చేయనివాడు. మామూలుగా హెల్దీ పర్సన్స్ కూడా హెడ్ టచ్ చేస్తే వాళ్ళకి అగ్రివేషన్ ఉంటుంది. అంటే ఆర్నిక వాళ్ళు తల్లి దుబ్బెన తల దూతా ఉంటే కూడా వాళ్ళకి నచ్చదన్నమాట. ఆ టచ్ ఆర్నిక పిల్లలు తల ఏంటంటే హెడ్ చాలా హాట్గా ఉంటుంది. ఏంటంటే వాడికి చెప్పలేడు, తల నొప్పి వల్ల ఏడుస్తాడు అనమాట. ఆ చెప్పలేక ఏడుస్తాడు. సరే అని మనం కింద పడుకోబెట్టినా ఏడుస్తాడు. కింద పడుకోబెడితే ఎందుకు ఏడుస్తాడంటే ఆ పడుకోబెట్టడం అలా మంచం తగిలి ఆ ప్రెషర్కి ఏడుస్తాడు. ఇదేంటంటే మనం డిఫరెన్షియేషన్ ఎలా చేసుకోవాలంటే వాడిని అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు, తల ముట్టుకుంటే ఇంకా ఏడుస్తున్నాడు, అది తల హాట్, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి మనం ఆర్నిక డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇది బుజ్జిగారు వాళ్ళ మేనల్లుడికి ఇచ్చారట. ఒకసారి వాళ్ళ మేనల్లుడు అర్ధరాత్రి లేచి గుక్క పెట్టి ఏడుస్తున్నాడట. ఏడుస్తున్నాడు కదా అని ఎత్తుకుంటే వాడు ఇంకా ఏడవడం మొదలుపెట్టాడట. సరేనే ఆయన ఇట్లా తలది ముట్టుకుంటే చాలా హాట్గా ఉందట. దాన్ని బట్టి ఆయనకి ఆర్నిక వేశారు బుజ్జిగారు. ప్లస్ ఈ టచ్ అగ్రివేషన్ మనం పెద్దవాళ్ళలో కూడా మోకాళ్ళెప్పులు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే హాల్లో వాడు మూల ఎక్కడో కూర్చుంటాడు. ఆ మనవల హాల్లో ఎక్కడో చివరి ఆడుకున్నా వీడు ఆడుకునేవాడు అనమాట. ఎందుకంటే వాడు వచ్చి కాలు మీద ఎక్కడ పడతాడో అని భయం అనమాట. అంత టచ్ అగ్రివేషన్ ఉంటుంది ఆర్నిక వాడికి. నెక్స్ట్ యాంటీమ్క్రూడ్ కిడ్. యాంటీమ్క్రూడ్ కిడ్ వాడు ఏంటంటే క్రాంకీ కిడ్స్. వీళ్ళు అలా నసగా ఏడుస్తూ ఉంటారు. వీడికి ఏంటంటే స్టమక్ డిస్టర్బెన్సెస్ వల్ల ఆ క్రాంకీనెస్ అది వస్తుంది. ఆ స్టమక్ డిస్టర్బెన్స్, పొట్ట ముట్టుకుంటే ఏడుస్తాడు యాంటీమ్క్రూడ్ వాడు. ప్లస్ థిక్ వైట్ కోటింగ్ అబ్జర్వ్ చేస్తాం మనం యాంటీమ్క్రూడ్ టంగ్ మీద. ఇది అదే యాంటీమ్క్రూడ్ పెద్దవాళ్ళు అయితే వీళ్ళకి ఏంటంటే లోతింగ్ ఆఫ్ లైఫ్, నో డిజైర్ టు లివ్, డిప్రెస్డ్, అంటే వీళ్ళు డిప్రెస్డ్గా ఉంటారు. ఈ డిప్రెషన్ అసోసియేటెడ్ విత్ స్టమక్ కంప్లైంట్స్ ఉంటాయి. అంటే యాంటీమ్క్రూడ్ వాడికి ఏ సిమ్టమ్ వచ్చినా సెంటర్ ఇస్ ద స్టమక్ అనమాట. హెడేక్ వచ్చినా వాడికి స్టమక్ డిస్టర్బెన్స్ అవుతుంది. వీడు మూన్ లైట్లో డిప్రెస్డ్ మూడ్ ఎక్కువ ఉంటాడు యాంటీమ్క్రూడ్ వాడు. మనకి డిప్రెస్డ్ మూడ్లోకి వెళ్తారు. ఫిజికల్ డిస్టర్బెన్సెస్ వచ్చి మనం యాసిడ్ నైట్రిక్ పల్స్టిల్లాలో కూడా సప్రెస్డ్, ఆఫ్టర్ సప్రెస్డ్ గనోరియా. మనకి సప్రెస్డ్ గనోరియా తర్వాత యాసిడ్ నైట్రిక్లో స్వెల్లింగ్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. అంటే టెస్టిస్ జెంట్స్లో అయితే టెస్టిస్ స్వెల్ అవుతుంది, టెస్టిస్ అవి స్వెల్ అవుతుంది. మనకి పల్స్టిల్లాలో రిమైనింగ్ సిమ్టమ్స్ అంటే వీడికి ఓపెన్ ఎయిర్ ఎమల్రేషన్ అలా రిమైనింగ్ సిమ్టమ్స్ చూసుకుంటే వాడు వీపింగ్ ఆ టెండెన్సీ, అప్పుడు పల్స్టిల్లా ఇస్తాం. అదే యాసిడ్ నైట్రిక్ అయితే ఆఫ్టర్ సప్రెస్డ్ గనోరియాలో వీడికి శరీరంలో ఏదో ఒక భాగం పాడవుతుంది అనమాట. అందులో వీడికి ఏంటంటే బర్న్స్ లైక్ ఫైర్, బాగా మంట వస్తుంది. వీడికి అగ్రవేషన్ బై కూల్ ఎయిర్ ఉంటుంది. మనకి పల్స్టిలా ఎమల్రేషన్ బై కూల్ ఎయిర్ ఉంటుంది. వీటికి ఏంటంటే పుండు రేగినట్లు బాధ వస్తుంది అనమాట. ఆ బాధ అనేది పుండు ఎట్లా రేగుతుంది అంత బాధ వస్తుంది. ప్లస్ వీడికి ఏంటంటే ముళ్ళుతో పుల్ల గుచ్చుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. ఈవెన్ థ్రోట్లో అయినా
లేదంటే ఎఫెక్టెడ్ గ్లాండ్ స్వెల్ అవుతుంది కదా, ఎక్కడైనా ఆ ముళ్ళు గుచ్చుతున్న ఫీల్ ఉంటుంది అనమాట. ఆ గుచ్చుతున్న ఆ బాధల వల్ల త్రోట్లో కానీ ఆ జెనటల్స్లో కానీ ఆ బాధల వల్ల భయంతో వాడికి ఏడుపు వస్తుంది. ప్లస్ కెలాట్రోపిస్లో ఏంటంటే వీడు యాంటీసిఫిలిటిక్ వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ. వీడి మైండ్ గ్రేట్ డిప్రెస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ టైర్సమ్నెస్. వీడికి ఏంటంటే సివియర్ బర్నింగ్ ఉంటుంది. ఇది మనకు క్యాన్సర్స్లో కూడా ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ పాథలాజికల్ కేసెస్లో కూడా మనం ఈ క్రై చూస్తాం ఆఫ్టర్ సప్రెస్డ్ చికెన్ పాక్స్ సప్రెస్ అయ్యాక జనరల్గా కొంతమంది అన్కాన్షియస్ అయిపోతారు. అన్కాన్షియస్ అయిపోయి పిట్టార్చినట్టు గట్టిగా అరుస్తారనమాట పిల్లలు. అది వాడు ఏంటంటే బ్రెయిన్ మెనింజెస్ ఇన్వాల్వ్ అవడం వల్ల వాడికి ఆ ఏడుపు వస్తుంది అనమాట. అది మనకి ఎపిస్లో ఎపిస్ ఇండికేట్ అవుతుంది ఆ కేసెస్లో. ఇప్పుడు ఏంటంటే ఈ వీపింగ్ అనేటువంటి దాంట్లో అంటే మనం ఇవాళ మనం స్టడీ చేసినటువంటి వాటిలో ఏంటంటే యాంగర్ అనేటువంటిది ఒకటి, యాంగ్జైటీ అనేటువంటిది, యాంగర్ అనేటువంటిది, వీపింగ్ అనేటువంటిది. ఎందుకంటే మనకి ఇవి ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది పర్సన్ అంటే పేషెంట్ యొక్క ఎక్స్ప్రెషన్ అంటే అది పేషెంట్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ డిసీజ్ అంటే ఏ డిస్టర్బెన్స్ అయితే ఉందో ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటువంటి ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ అన్నమాట. అది ఎక్స్ప్రెషన్. అది వీపింగ్ ఫార్మ్స్లో కానీ యాంగ్జైటీలో కానీ యాంగర్లో కానీ. ఇది ఎందుకు సెలెక్ట్ చేసామంటే మన అబ్జర్వేషన్లో ఆ డ్రగ్ ఆ మెడిసిన్ మనం సెలెక్ట్ చేయడంలో దేన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అనేటువంటి దానికోసమే మనం ఇవాళ ఈ టాపిక్స్లో యాంగర్ అనేటువంటిది. ఎందుకంటే కోపం అనేటువంటి పొద్దున్న చెప్పుకున్నాం కదా, కోపం రావడం అనేటువంటిది నాకు కోపం వస్తుంది నాకు కోపం వస్తుందంటే కోపం చాలామందికి వస్తుంది, కానీ ఆ కోపం అందరి కోపం ఒకలా ఉండదు కదా. పొద్దున్న మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. ఎవరికి ఎప్పుడు ఎందుకు కోపం వస్తుంది అనేటువంటి దాంట్లో తేడా ఉంటుంది చాలా. దాన్ని బట్టి అతనిలో ఉన్నటువంటి మయాజం వెనక నుంచి దీన్ని ట్రిగ్గర్ చేస్తుంది అనేటువంటిది ఐడెంటిఫై అవుతుంది. ఎందుకంటే సిఫిలిటిక్ మయాజం ఉన్నటువంటి వాడి కోపం ఒక రకంగా ఉంటుంది ఎక్స్ప్రెషన్. సోడా ఉన్నటువంటి వాడికి వచ్చేటువంటి కోపం అసలు చాలా హైయెస్ట్ అది ఎక్స్ప్రెషన్. సైకోటిక్గా ఉన్నటువంటి వాడిది కోపం ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయడు, దాన్ని యాక్షన్లో చూపిస్తాడు. తేడా ఉంటుంది దానికి. ఎక్స్ప్రెషన్ అసలు అవుతాడు గుర్తుపట్టు లేకుండా. అలాగే ట్యూబర్కులస్ మయాజం ఉన్నటువంటి వాడికి వాడు తన కోపం అనేటువంటిది ఏమాత్రం తెలియకుండా చాలా ఇంకా, ఎందుకంటే అది ఒక రకమైన కాంబినేషన్ వల్ల వచ్చినటువంటి మయాజం, అది ఇంటరాక్షన్ వల్ల. అందుకని ఇంకా షార్ప్గా ఉండే అవతల వాడిని డిస్ట్రాయ్ చేసేటువంటిది. అంటే కోపం వచ్చిందంటే ఇంక అవతల వాడు డిస్ట్రాయ్ చేసేటువంటి అలాగే ఈ యాంగ్జైటీ గురించి ఇందాక చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పారు. యాంగ్జైటీ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటి, అంటే కొంతమంది తనకున్నటువంటి తన విషయం గురించి యాంగ్జైటీ, లేకపోతే తన యొక్క దీని ఉన్నటువంటి యాంగ్జైటీ, తనకి ఉన్నటువంటి కండిషన్స్ మీద ఉన్న యాంగ్జైటీ, ఇలా రకరకాలుగా. అలాగే ఇక్కడ వీపింగ్ అనేటువంటిది సరే యాంగ్జైటీ యాంగర్ ఇవన్నీ చేశారు, కానీ వీపింగ్ అనేటువంటిది దాంట్లో ఏమిటి విశేషము అని అంటే వీపింగ్ని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయడం ఎలా అనేటువంటిది
అది మన మాస్టర్ గారి యొక్క ఈకే గారి యొక్క లెక్చర్స్ వింటుంటే ఆ వీపింగ్ ఎన్ని రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి వీపింగ్లో అని. అంటే ఎక్కువ మనం పిల్లల వీపింగ్ అబ్జర్వ్ చేస్తుంటాం కామన్గా. ఆ పిల్లల యొక్క వీపింగ్లో కూడా ఏ చైల్డ్ ఏ రకంగా వీపింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటింక్రూడ్ చైల్డ్ ఉంటుంది. యాంటింక్రూడ్ చైల్డ్ అలా కంటిన్యూస్గా నాగింగ్గా వీపింగ్ ఉంది. ఆ యాంటింక్రూడ్ చైల్డ్ టిపికల్గా ఎలా ఉంటుందంటే వాడు ఏమీ కారణం ఉండదు, వాడి కేసు ఇలా చూసే కాకుండా అని ఏడుస్తాడు. వాడు ఎందుకు ఏడ్చాడంటే వాడు చూశాడు కాబట్టి అని. వాడి కేసు చూస్తే ఏడుస్తాడు వాడి దుంపదగా. వాడు అసలు రావడమే తొందరగా ముందుకు రాడు, అది దాక్కుంటూ ఉంటాడు, వెనక్కి దాక్కుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఆ చైల్డ్ చూసి బ్యాన్ ఎందుకు ఏడుస్తున్నాడు, వాడు చూశాడు అంటాడు. వాడు చూస్తే ఏడడం ఎందుకు అంటే వాడికి పాపం ఇన్హెరిట్ మయాసం అనమాట అది. అంటే ఏంటంటే ఏడుపులో కూడా రకాలన్నమాట. వాడు పెద్దవాడు కూడా ఏడుస్తూ ఉంటారు. మన చాలా సన్నివేశాలు చూస్తూ ఉంటాం కదా. కొంతమంది మరీ బాగోలేక బయటికి ఏడవలేక లోపల ఏడుస్తూ ఉంటారు, కొంతమంది బయటికి ఏడుస్తుంటారు, రకరకాలుగా ఉంటాయి. పైగా ఏంటంటే మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ వల్ల ఏడవడం అనేటువంటిది, మిస్ప్లేస్డ్ ఎమోషన్ వల్ల ఏడవడం అనేటువంటిది, సెల్ఫ్ పిటీ వల్ల ఏడవడం అనేటువంటిది ఎన్ని రకాలు ఉంటాయి అసలు. మిస్ప్లేస్డ్ ఎమోషన్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లైకబోడియన్లాగా వాడు నువ్వు ఎంత బాగా చెప్పావో అంటే బ్యాన్ ఏడుస్తాడు వాడు. అదేమిటిది వాడిని చక్కగా అప్రిషియేట్ చేస్తుంటే ఏడుస్తాడు, మనకు అర్థం కాదు. వీప్స్ వెన్ థ్యాంక్డ్ అంటారు. వాడు థ్యాంక్స్ చెప్పినా లేకపోతే వాడు అప్రిషియేట్ చేసినా వాడేదో ఒక కళాకారుడు అనుకోండి, వాడు వెరీ మీరు తీసుకొచ్చి వాడు శాలువ కప్పి వాడు సన్మానం చేస్తుంటే ఈ లోకంలో నన్ను ఎవరు గుర్తించారా అని ఏడుస్తాడు. అరే వాడు గుర్తించారు కాబట్టి సన్మానం చేశాడు, విడుతుంపదగా. వాడు గుర్తించడం వల్లే కదా వాడు సన్మానం చేస్తుంది. అప్పుడు ఏడుస్తాడు వాడు సంతోషించాలని తోటి ఏడుస్తుంటాడు వాడు. దానికి కారణం ఏమిటి వెనకాలంటే స్వరామయాసం. అంటే వాడిని అందరూ కూడా అంత హైగా గుర్తించాలి, గుర్తించడం లేదనేటువంటి వాడి భావం, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇలాంటి కాంప్లెక్సెస్ అన్నీ ఈ ఎక్స్ప్రెషన్స్లో ఎలా గుర్తుపట్టాలనేటువంటిది మనకి. అందుకని ఈ టాపిక్ సెలెక్ట్ చేయడం అనేటువంటిది మామూలుగా ఏంటంటే ఏడవడం గురించి టాపిక్ ఏం చేస్తారు అన్నటువంటిది దాంట్లోనే ఉందంతాను. అందుకంటే లోపల ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి జబ్బు దాని ఎక్స్ప్రెషన్ మనకి అది ఇంపార్టెంట్. ఆ జబ్బు ఉన్నటువంటి వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది దానిలో ఉన్నటువంటి వైవిధ్యాలు. ఈ వైవిధ్యాలు అంటారు అంటే వెరైటీ. దాన్ని బట్టి వాడు ఏ రకమైనటువంటి కాజ్ వల్ల వచ్చింది, అది ఏ రెమెడీతో సమానమైన లక్షణాలు కలిగి ఉంది అనేటువంటిది ఐడెంటిఫై చేయడం కోసం ఇవి తీసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. అందుకని ఈ టాపిక్స్ ప్రత్యేకంగా వాడు తీసుకోవడం అనేటువంటిది అయింది.